ఈరోజు చాలా ఆనందమైన సాయంత్రం. ఎందుకంటే మా బాలయ్యని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. అది ఇదివరకు మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారిని గురించి చెప్పుకునేవాళ్ళం. ఆ తర్వాత మా బాలయ్య వచ్చాడు. ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అయిపోయినా ఆయన్ని ఎవరూ మర్చిపోలేదు. ఎవరు ఏ కార్యం మొదలుపెట్టినా ఆయన పేరే తెలుసుకుంటారు. మా బాలయ్య వరుసనే ఎరగదీస్తున్నాడు. ఎరగదీయటం అంటే మామూలుగా కాదు. ఒక లెజెండ్, ఒక సింహ. తర్వాత 99వ సినిమా వచ్చేదలికి శ్రీవాసు డైరెక్షన్లో డిక్టేటర్. నిజంగా బాలయ్య డిక్టేటరే. ఏదైనా శాసించగలడు. ప్రతిదీ. రామారావు గారి తర్వాత అంత ధైర్యవంతుడిని బాలయ్యనే చూశా. ఏదన్నా చెయ్యాలంటే, చెప్పాలంటే, అనాలంటే ముందుంటాడు. పంచి డైలాగులంటే ఇండస్ట్రీలో ఒక బాలయ్య దగ్గరే పేలతాయి. ఇంకా వేరే ఎవరి దగ్గర పేలవు. పంచి డైలాగ్ చెప్పాలంటే బాలయ్యే చెప్పాలి. ఇకపోతే ఈ డిక్టేటర్ని గురించి చెప్పాలంటే మ్యూజిక్ అద్భుతంగా ఉంది. తమన్ మ్యూజిక్, అన్ని పాటలు ఎంత బాగున్నాయంటే మళ్ళీ 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 చూడాలనిపించాయి. బాలయ్య అంజలిని ఎరగదీశాడు. మామూలుగా కాదు. మామూలుగానే అసలు హీరోయిన్ ఉందంటే అది చచ్చిపోవాల్సిందే. బాలయ్యతో పాటు ఎవరూ డ్యాన్స్ చేయలేరు. అంత అందగాడు, అంత డ్యాన్స్ మాస్టరు. ఆ అమ్మాయి తప్పు చేసినా కూడా సరిదిద్దుతాడు. అలాగదమ్మా ఇలా అని ఇంకో 2 రిహార్సల్ చేయించుతాడు. అలాగే అంజలి కూడా ఈ సినిమాలో చచ్చిపోయి ఉంటుంది. ఏ నడుమో ఇరిగి ఉంటుంది నా అనుమానం. అద్భుతమైన మ్యూజిక్ దొరికింది. శ్రీవాసు, నువ్వు 99వ సినిమా చేయడం నీ అదృష్టమయ్యా. 99వ సినిమా చేయడం గొప్ప కాదు, నువ్వు చకచకా 99 సినిమాలు తీసేయాలి. అది నేను కోరుకుంటున్నాను. అలాగే మా బాలయ్యని చాలా స్టైలిష్గా చూపించావు. చాలా థ్యాంక్స్ నీకు. బాలయ్య ఇందులో స్టైల్గా ఉన్నాడు. సినిమా కూడా స్టైల్గా ఉందని సెన్సార్ ఆఫీస్ నుంచి నేను విన్నాను. నేను వెళ్ళాను పర్సనల్గా. అన్నిటికన్నా విశేషం ఏంటంటే ఇక్కడే కాదు, ఫారిన్ కంట్రీస్లో బాలయ్యకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే ఫస్ట్ టికెట్ బుకింగ్ ఓపెన్ చేయగానే 3,50,000 రూపాయలకి కొన్నారు. ఇంతవరకు ప్రపంచంలో ఏ ఆర్టిస్ట్కి ఈ రికార్డు లేదు. మాగుంటే 50 రూపాయల టికెట్ 100 కొనొచ్చు, 150 కొంటారు. కానీ ఫస్ట్ టికెట్ 3,50,000 కొన్నారంటే నిజంగా ఆశ్చర్యపోయాం. ఇది వరల్డ్ న్యూస్. ఎక్కడ చూసినా ఈ న్యూసే ఇప్పుడు నడుస్తూ ఉంది. అలాగే మా డిక్టేటర్ బాలయ్య చిన్నప్పటి నుంచి అంతే. ఎప్పుడైనా డిక్టేట్ చేసే ఇప్పుడు దాకా జీవించాడు. ఎవరినైనా జీవిస్తాడు. ఏమీ ఆశించడు. ఉన్నదేదో మొఖాన అనేస్తాడు. మంచి మంచి హీరోయిన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. స్టెప్స్ అదరగొడుతున్నాడు. దాంతోపాటు డిక్టేట్ చేసి లైఫ్ జీవిస్తున్నాడు. ఇలాగే ఉండాలని పెద్ద ఆయన పేరు నిలబెట్టి బాలయ్య 10 కాలాల పాటు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాలకృష్ణ గారు అభిమానులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో చాలా విషయాలు ఏవీలో చూసాం. చాలా విషయాలు మన బాబాయ్ చలపతి గారు చెప్పేశారు. సో నేను మనసులో ఏం ఫీల్ అయ్యాను, ఈ సినిమా నాకు రాగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత హీరోగా ఉన్నప్పుడు నేను అందరు హీరోలు అంటే లెజెండ్స్ అందరూ, నాగేశ్వర గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారితో అందరితో నేను యాక్ట్ చేశాను. గ్రేట్ లెజెండ్ ఎన్టీఆర్ గారితో నేను చేయలే చెప్పేసి నేను బాధపడ్డాను. తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, వాళ్ళతో కూడా నేను యాక్ట్ చేశాను. సో ఇట్ వాజ్ అ వెరీ రేర్ కాంబినేషన్. అంటే ప్రీవియస్ జనరేషన్ అండ్ ద నెక్స్ట్ జనరేషన్తో కూడా యాక్ట్ చేయడం. సో వెంకటేష్ గారితో, చిరంజీవి గారితో అందరితో చేశాను. సో ఎప్పుడైతే ఈ కాల్ వచ్చిందో నేను వెంటనే మా పిఏ వెంకట్రావు గారికి చెప్పాను, ఎట్టి పరిస్థితిలో ఈ సినిమాను మనం మిస్ చేయకూడదు, నేను చేయాలి. సరే క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ తర్వాత విషయం, కానీ ఇది మట్టుకు మనం మిస్ చేయకూడదని చెప్పి నేను చెప్పాను.
సో కథ నాకు డైరెక్టర్ గారు చెప్పారు. శ్రీవాస్ గారి మీద నాకు ఒక మంచి అభిప్రాయం, మంచి సినిమాలు మోడర్న్ లుక్తో మంచి ఒక స్టైల్తో ఆయన తీస్తారు. సో ఆయనతో వర్క్ చేయాలని చెప్పేసి నాకు అది కూడా ఒకటి మనసులో ఉంది. సో క్యారెక్టర్ నాకు చెప్పంగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను అండ్ బాలకృష్ణ గారితో నేను యాక్ట్ చేస్తున్నాను చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సెట్స్లో ఎంటర్ అయ్యాను. సెట్స్లో ఎంటర్ అయిన తర్వాత దట్ వాజ్ ది ఫస్ట్ టైం. అంటే బాలకృష్ణ గారిని వేరే ఫంక్షన్స్లో అక్కడెక్కడే చూశాను, కానీ నేను ఫస్ట్ టైం నేను వర్క్ చేయడం ఎక్స్పీరియన్స్. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే జనరలీ మనం ఆర్టిస్టులు ఏంటంటే సెట్కి వచ్చిన తర్వాత ఒక మూడ్ను మనం చేంజ్ చేసి వర్క్ మీద డైలాగ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. బట్ తను ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్ అవుట్ ఆఫ్ ది ఫిలిం వరల్డ్, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఒక చైర్మన్గా, హిందూపూర్కి ఒక ఎమ్మెల్యేగా, అలా కాకుండా వేరే కొన్ని బిజినెస్లో కూడా ఒక బిజినెస్ మ్యాన్గా ఉంటూ తను చూపించిన కాన్సన్ట్రేషన్, తను చూపించిన వర్క్ మీద ఉన్న డివోషన్, డెడికేషన్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇది. ఇట్స్ నాట్ దట్ ఈజీ, అందరు చేయలేరు అది. సో అదేంటంటే తండ్రి గారు మరి ఆయన ఆశీర్వాదాలు, ఆ జీన్ అది ఉంది కాబట్టి డైలాగ్ చెప్పంగానే అబ్జార్ప్షన్, సరే వెంటనే దాని మాడ్యులేషన్ అది ఏ విధంగా చెప్పాలనేది స్పాంటేనియస్గా రావడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ మీ అందరికీ తెలుసు సమ్ డైలాగ్స్ ఆర్ మేడ్ ఓన్లీ ఫర్ బాలయ్య. అది ఎవరు చెప్పలేరు, అది వేరే ఆర్టిస్టులు ట్రై చేస్తే కూడా అది చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సో వెంటనే ఏంటంటే ఆయన ఎప్పుడైతే ఆ డైలాగ్ ఇస్తారో ఆయన మాడ్యులేషన్కి దాన్ని సెట్ చేసి చెప్పడం, చెప్పినప్పుడే సెట్లోనే అంటే చెప్పినప్పుడే మనకందరికీ ఏంటంటే రోమాలు లేస్తాయి. అంటే అటువంటి డైలాగులు కూడా ఉంటాయి ఈ సినిమాలో. అండ్ డెఫినెట్లీ అభిమానులు అందరికీ ఇది ఒక ఎక్స్ట్రాడినరీ పిక్చర్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ ఉంది అండ్ వండర్ఫుల్ స్టోరీ. అంటే ఫ్యామిలీ దీంట్లో ఏంటంటే అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ని కవర్ చేస్తున్న ఒక సబ్జెక్ట్. సో సాంగ్స్కి ఏంటంటే ఇందాక బాబాయ్ చెప్పినట్టు అంజలి ఈజ్ దేర్ టు ఎంటర్టైన్ అండ్ గ్లామర్ సైడ్ ఉంది, కామెడీ ఉంది, విలనిజం ఉంది. అండ్ ఇట్స్ ఎ వెరీ న్యూ విలనిజం. అటు పొలిటికల్ వాళ్ళని కూడా ఏంటంటే కొంచెం రెచ్చగట్టే టైప్లోనే ఉంటుంది. అండ్ ఓవరాల్ దిస్ ఫిలిం ఇస్ గోయింగ్ టు బీ అ వెరీ గుడ్ హిట్ అండి. ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్లో ఇట్స్ గోయింగ్ టు డూ వెరీ వెల్. మంచి మెసేజ్ ఉంది ఈ సినిమాలో. అంటే ఇన్ ఫ్యూచర్లో ఉన్న యూత్కి కానీ అందరికీ మంచి మెసేజ్ ఉంది. అండ్ మళ్ళీ ఒక్కసారి అగైన్ బిఫోర్ ఐ టేక్ లీవ్ అండి, నేను రీసెంట్గా అనంతపూర్ ఫ్యాన్స్ జగన్ గారు నన్ను బెల్లారిలో బాలయ్య గారు అబ్బాయి పుట్టినరోజు నన్ను పిలిచారు. సో అక్కడ నన్ను రిసీవ్ చేసుకొని ఆ రోజు ఆ ఫంక్షన్కి వెళ్ళి మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఇన్వాల్వ్ అయ్యి చిన్న చిన్న కార్యక్రమాలు చేసాం. సో ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే ఒక మంచి హీరోకి అలాంటి మంచి అభిమానులు, అంటే ఆయన గురించి ఎక్కడ లెట్ డౌన్ చేయకుండా ఎప్పుడు ఆ రోజు మొత్తం నేను అనుకోవడం, నేను ఒక 8 అవర్స్ ఉన్నాను అనుకున్నా, ఆ 8 అవర్స్ అంతా ఆయన గురించే డిస్కషన్. అండ్ ప్రత్యేకంగా ఏంటంటే ఈ సినిమా గురించి, నెక్స్ట్ ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడి రియలీ లక్కీ టు హ్యావ్ సచ్ ఫ్యాన్స్. అండ్ అభిమానులు కూడా ఏంటంటే అలాంటి మంచి హీరో, ఎందుకంటే షూటింగ్లో ఉన్నప్పుడు 2-3 సార్లు అభిమానులు వచ్చారని చెప్పి ఆయనకు తెలిసింది. ఆయన ఎంతో బిజీగా ఉన్నారు, చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్లో ఉన్నప్పుడు ఎక్కడ వచ్చారు, ఎక్కడ ఉన్నారని చెప్పి ఇమీడియట్గా ఆయన అసిస్టెంట్ని పంపించి వాళ్ళని పిలిపించారు. ఎందుకంటే ఇక్కడ ఏదో షూటింగ్లో డిస్టర్బ్ రాకూడదు చెప్పి వాళ్ళు పక్కన పెట్టారు. బట్ ద ఎఫెక్షన్ ఈ షోడ్. నిజంగా అభిమానులు అందరూ అలాంటి ఒక హీరో మీకు ఉండడం కూడా చాలా అదృష్టం. సో మనస్ఫూర్తిగా ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి. అటు రాజకీయంలో ఏంటంటే ఎంతోమందికి ఆయన ఉపయోగపడాలి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఫ్యూచర్లో ఒక యాక్టరే కాదు, ఒక మంచి డైరెక్టర్ అవ్వాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి హీరో బాలకృష్ణ గారికి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను రీరికార్డింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ చూసి చాలా భయపడ్డాను, ఎలా చేయాలా అని. దీనికి ముందు సింహ చేశాను, అది చేసిన దానికి భయపడ్డాను. దానికన్నా 2 ఇంతలు 10 ఇంతలుగా నా వల్ల కుదరట్లేదు, అంత భయపడి సెకండ్ హాఫ్ చూసేసరికి ఇంకా అసలు నా వల్ల శ్రీవాసుతో చెప్పాను, శ్రీవాసు బాబాయ్ నా వల్ల కుదరదండి బాబాయ్, ఇంత హెవీయా. అమ్మో, బాలకృష్ణ గారు అయితే అసలు చాలా వెరైటీగా ఉన్నారు, వెరైటీ యాక్టింగ్, సూపర్ సార్, సూపర్. ఈ సినిమా నేను చేయటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీవాసు గారికి, బాలకృష్ణ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా టెక్నీషియన్స్ అందరికీ, గౌతమ్ రాజు గారికి, శ్యామ్ కే నాయుడు గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది డెఫినెట్గా. సింహ
లెజెండ్, డిక్టేటర్ డెఫినెట్గా హిట్ సినిమా 100%. ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాల్లో కూడా లేడీస్ చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ ఎంత మనం చేద్దాం అనుకున్న క్యారెక్టర్ లేనప్పుడు మనం ఏం చేయలేం కదండి. చాలా రోజులు గ్యాప్ తర్వాత ఒక మంచి మదర్ క్యారెక్టర్ చేశాను. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా రోజులు గ్యాప్ తర్వాత ఒక మంచి కామెడీ సీన్స్ నేను పృథ్వీ అనే చేసామండి. మామూలుగా చేయలేదు. అంటే చేసినప్పుడే మేము అసలు బాలయ్య బాబు తొడగొడితే జనాలకి ఎలా ఉంటుందో నేను పృథ్వీ అనే కామెడీ చేస్తే అంత బాగుందన్నమాట. బాబు అట్ల గురించి మనం మాట్లాడకూడదు, మళ్ళీ లేడీస్ అందరూ. సో ఆయన ముందు మనం ఎంత బాబాయ్, ఏంటి బాబాయ్ ఏదో అంటారు కదా, ఎవరి ముందు బ్రహ్మాస్త్రం. అమ్మో నాకు అంత ధైర్యం లేదు. థ్యాంక్ యూ అండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశాను. నాకు మళ్ళీ అతడు అష్టాచెమ్మ లాగా ఈ సినిమా కూడా చాలా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను. అలాగే శ్రీవాసు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన ఒక క్యాన్సర్ హాస్పిటల్ని నడిపిస్తూ ఒక హీరోగా మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఒక మినిస్టర్గా మనందరినీ పరిపాలిస్తూ ఇన్ని చేస్తున్నాను, ఎమ్మెల్యేగా మనందరినీ పరిపాలిస్తూ ఇన్ని ఫేసెట్స్ ఉన్న ఒకే ఒక పర్సనాలిటీ. ఐ థింక్ ఈ మల్టీ ఫేసెట్ పర్సనాలిటీతో వర్క్ చేయడం అనేది రియలీ అపురూపమైన అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఐఎమ్ షూర్ ఇది ఎంటర్టైనర్ అండి. యాక్చువల్లీ ఆగండి, ఈవిడ ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుతుంది, సినిమాలో నటించిన నటిగా చెప్తుందా? ఇప్పుడు చెప్పమ్మా. అనుకోకండి, ఇట్స్ ఎ టోటల్ ఎంటర్టైనర్. మీరు నవ్వుకోవచ్చు చక్కగా. ఫైటింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఫైట్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఫ్యామిలీ స్టోరీ ఉంటుంది. ఇట్స్ ఎ కంప్లీట్ ప్యాకేజ్. సో ఈ సంక్రాంతికి మనకి సంక్రాంతి పండుగ ఎంత ఇంపార్టెంటో, మన రైతుల మనకి ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ఈ సినిమా అని చెప్పచ్చు. ఒక ఇంజనీరింగ్ చదువుకొని నేను ఎన్నోసార్లు బాలయ్య బాబు సినిమాలకి విజిల్స్ పువ్వులు వేసింది నేను. బాలయ్య బాబు గారి సినిమాకి డైలాగ్ రాస్తున్నానంటే నాకు ఒక 1 వీక్ నిద్ర పట్టలేదండి, నిజమా అబద్ధమా అని. మా అన్నయ్య శ్రీవాస్తో నేను లౌక్యం సినిమా పనిచేశానండి. ఆ సినిమాకి నేను కథామాటలు రాశాను. సో సేమ్ కాంబినేషన్లో పెద్ద సినిమాని ఆలోచించకుండా కూడా నిర్మోహటంగా తమ్ముడు నువ్వు పనిచేస్తున్నావు అని చెప్పారు. అన్నయ్య చాలా థ్యాంక్స్. సార్ బాలయ్య సార్, సింహం గురించి మాట్లాడితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, సింహం ఎదురుగా ఉండి మాట్లాడితే వేరే లెవెల్లో ఉంటుంది సార్. బట్ మీరు నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు, నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను సార్. చిన్నోడు నన్ను చూడకుండా కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. జై బాలయ్య, జై బాలయ్య. ఆయన సినిమాకి రాసిన అవకాశం నాకు ఇచ్చిన నా తల్లిదండ్రులకు నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నానండి, నాకు ఇంత మంచి జన్మనిచ్చినందుకు. ప్రతి రైటర్ ఒక్కసారైనా బాలయ్య బాబు గారి నోటి నుంచి తన డైలాగ్ రావాలని కోరుకుంటారండి. నాకు ఆ అదృష్టం దొరికింది. సో శ్రీవాస్ అన్నయ్యకి అలాగే నా తోటి రత్నం గారు నన్ను ఎంకరేజ్ చేశారు. వణుకుతూ ఉందండి ఆయన ఎదురుగా మాట్లాడినప్పుడు. బట్ ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ బాలయ్య బాబు ఒక గ్రేట్ యాక్టర్గానే తెలుసు, ఒక ఎమ్మెల్యేగా తెలుసు, ఒక హ్యూమానిటేరియన్గా తెలుసు. బట్ నా వరకు ఈజ్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అండ్ అడ్వైజర్. 300 సినిమాలు చేశాను, చాలామంది హీరోల దగ్గర తన్నులు తిన్నాను. బట్ బాలయ్య దెబ్బ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. సింహ సినిమాలో గొడ్డలి ఫైట్ వచ్చేసాం, ఆయన ఇన్వాల్వ్ అయ్యి గొడ్డలతో కొడితే ఏలిరిగిపోయింది. 200 రోజులు ఆడింది సినిమా అది. ఐ వర్క్ విత్ హిమ్ లీజెండ్ ఆల్సో, 400 రోజులు ఆడింది. ఈ సినిమాలో కూడా చాలా గట్టిగా దెబ్బలు తిన్నాను, ఇది ఎన్ని రోజులు ఆడుతుందో తెలియదు. బట్ ఇట్స్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ ఎ గ్రేట్ పర్సన్ లైక్ బాలయ్య. అండ్ శ్రీవాస్ గారితో చేయడం ఫస్ట్ టైం, అండ్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ డైరెక్టర్స్ అరౌండ్. అండ్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు బి ఆన్ ది స్టేజ్, ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు బి ఇన్వైటెడ్. అండ్ ఐ విష్ ద హోల్ ఫిల్మ్ ఎ గ్రాండ్ సక్సెస్. అండ్ బాబు, 99 సినిమాల తర్వాత వీ వాంట్ టు సీ యూ యాజ్ ఎ డిక్టేటర్ కాకుండా యాజ్ ఎ డైరెక్టర్ ఆల్సో. అండ్ వీ విష్ టు యాక్ట్ ఇన్ దట్ ఫిల్మ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. 1985లో కత్తుల కొండయ్య అనే సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు అప్పటి నుంచి బాలయ్య బాబుతో పరిచయం. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన చూస్తుంటే అసలు ఎంత గొప్ప వ్యక్తిత్వం, ఎంత మానవత్వం, మనుషుల్ని ఎంత గుర్తుపెట్టుకుని డౌన్ టు ఎర్త్ బిహేవ్ చేస్తారో ఆయన గురించి నాకు బాగా తెలుసు.
ఇక పోతే డిక్టేటర్. డిక్టేటర్ అంటే ఓన్లీ సూటబుల్ పర్సన్ బాలయ్య బాబాయ్. ఈ సినిమాలో ఆయన చేసిన పాటలకి థియేటర్లో డెఫినెట్గా కుర్చీలెక్కి డ్యాన్స్ వేస్తారు. 2 స్టేట్లలో ఎట్ ఏ టైము కుర్చీలెక్కి డ్యాన్స్ వేసే పాట దీంట్లో ఉంది, ఆంధ్ర తెలంగాణ అనే పాట. అలాగే ఆయన ఫైట్స్ అద్భుతం. డైలాగ్స్ అయితే మామూలుగా కాదు, ఒక్కొక్క డైలాగు బుల్లెట్లా ఉంటుంది. అవన్నీ థియేటర్లో చూడాలి, ఆడియన్స్ సమక్షంలో. ఈ సినిమాని ఇంత గొప్పగా, ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన క్రెడిట్ గోస్ టు శ్రీవాస్ అనమాట. బాలకృష్ణ గారి పెద్ద అభిమాని. ఆయన్ని చూసి సినిమాల్లోకి అంటే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అంటే 99th ఫిలిం ఆయనతో, ఇంతకుముందు లెజెండ్ ఒకటి, దాని ముందు వీరభద్ర ఫిలిమ్స్ చేశాను. సార్ ఇట్స్ అన్ ఆనర్ సార్ మీతో పాటు కలిసి చేయడం. నాకు యాక్చువల్గా మాటలు కూడా ఎక్కువ రావట్లేదు. అండ్ డిక్టేటర్ సాంగ్స్ మామూలుగా లేవండి. మొత్తం రేపు థియేటర్లో మాస్ అంతా మామూలుగా ఉండదు, రచ్చ రచ్చ కింద ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తారు ఫిలిం. యాక్షన్ కానివ్వండి, లేకపోతే మిగతా ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా కూడా, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఫ్యామిలీ సీన్స్ కానీ అన్నీ సెట్ అయిపోయినాయి. వాసు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ రోల్ ఇచ్చారు. సో శ్రీవాస్ గారికి నాకు దగ్గర 10 years నుంచి పరిచయం ఉందండి. ఫస్ట్ టైం నాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ నా మాట, బాలకృష్ణ గారి అభిమాన సంద్రంలో ఒక చిన్న బిందువుని నేను. సో ఆయన డార్లింగ్ స్మైల్, కల్మషం లేని నవ్వంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఆయన హెల్పింగ్ నేచర్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో చాలా చిన్నదాన్ని అవన్నీ మాట్లాడాలంటే. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బాలకృష్ణ గారు. సో నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. బంగారు కొండ అంత మంచి పాట ఆయనకి పాడడం, ఇంకా విజేంద్ర వర్మ, మిత్రుడు, ఇవన్నీ చెన్నకేశ్వరరెడ్డి, నీ కొప్పులో నా మల్లె తోట. సో అన్ని పాటలతో పాటు ఇంకొక బ్లాక్ బస్టర్ సాంగ్ నా లిస్ట్లో చేరింది, టింగో టింగో పాట. సో నా అదృష్టంగా భావిస్తున్నా. సో ఐ విల్ సింగ్ ఫ్యూ లైన్స్ ఫర్ యూ గైస్. డాన్స్ చేయదలుచుకుంటే ఎవరైనా చేయొచ్చు. గెట్ రెడీ. హేమా హేమా ఏ ఎవరు రెడీ డార్లింగ్? ఎస్. So ready, countdown starts. 1, 2, tingo, 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 tingo. अरे आजा रे ना ब्यूटी पिज़्ज़ा इस्ता, अरे ले जा रे ना किसु बर्गर इस्ता. Hey, tingo, 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 tingo. Tingo, 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 tingo. Come on, claps. నా అందాల కొడి వండి పెడతా, నా ఉళ్ళోనే నీ చేప ముక్క తినిపిస్తా. హే టింగో టింగో టింగ టింగో, టింగో టింగో టింగ టింగో, టింగో టింగో టింగ టింగో, టింగో టింగో. ఆ కోట్ల మంది అభిమానులు కాకినాడలో ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, అమెరికాలో కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ప్రతి క్షణం ప్రతిరోజు కూడా అనుకుంటారండి, అమ్మో ఈరోజు బాలకృష్ణ గారు మేబీ ఏమైనా ట్రైలర్ లాంచ్ చేస్తారేమో, లేదంటే కొత్త సినిమా స్టార్ట్ అవుతుందేమో, లేదంటే ఆయన మంచి ఫొటోస్ అప్లోడ్ చేస్తే చూద్దాం. రోజు రోజుకి యంగ్ అయిపోతున్నారు. శ్రీవాస్ గారి చేతిలో పడిన తర్వాత తెలిసిందే కదా అందరికీ. సో అందుకే మేము ఏం చేస్తామంటే స్పెసిఫిక్గా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కోసం తయారు చేసిన వెబ్సైట్ ఇది. ఇక్కడ ఫాలో అనే బటన్ ఉంది కదా, పైన ఫాలో అనే బటన్ ఉంది కదా, ఆ బటన్ ప్రెస్ చేసి మనము ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత దీనిలో మనకి అన్ని వీడియోస్ ఉంటాయి. ఒకసారి క్లిక్ చేస్తే దీనిలో ఎప్పుడైనా ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏదైనా రిలీజ్ అయినా సరే వెంటనే మీ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆటోమేటిక్గా వాళ్ళందరికీ నోటిఫికేషన్స్ వెళ్ళిపోతాయి, ఇవాళ బాలకృష్ణ గారు ఇలా పలానా చేశారు అని చెప్పి. సో ఇలా ట్రైలర్స్ అని చూడొచ్చు, పక్కన మొత్తం అన్ని ట్రైలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ అండ్ మాకు బేసిక్గా బాలకృష్ణ ఫ్యాన్స్ అందరికీ కొంచెం పిచ్చి ఉంటుందండి. ఏంటంటే బాలకృష్ణ గారు 40 అడుగులు 50 అడుగులు పోస్ట్ చేస్తే కానీ మాకు నిద్ర పట్టదు. కానీ అక్కడ వేద్దామంటే హెచ్డి పోస్టర్స్ దొరకవు, అంటే ఆ డెఫినేషన్ ఉన్న హై డెఫినేషన్ ఉన్న ఫోటోగ్రాఫ్స్ దొరకవు. సో దీస్ హై డెఫినేషన్ ఇమేజెస్ దొరుకుతాయి మీకు దీనిలో. సో యూ కెన్ సీ టోటల్ హై డెఫినేషన్ ఇమేజ్ దీనిలో డౌన్లోడ్ చేసుకుని మనం ఎంత పెద్ద పోస్టర్ అయినా వేసుకోవచ్చు.
డిక్టేటర్ నాకు చాలా నచ్చిన ఒక మూవీ. చాలా స్టైలిష్గా అండ్ బాలకృష్ణ గారి 99th మూవీ ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. అండ్ మ్యూజిక్ తమన్ చాలా మంచి ట్రాక్స్ ఇచ్చారు. ఆల్రెడీ మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ థ్యాంక్స్ టు తమన్. అండ్ లిరిక్స్ రాసిన భాస్కర్ భట్ల గారికి, ఆయన ఇంకొకరి పేరు మర్చిపోయింది, రామ్ జోగయ్య శాస్త్రి గారు, వరికుప్పల యాదగిరి గారు లిరిక్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ చిన్న గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మొత్తం టెక్నీషియన్స్ లైక్ రత్నం గారు, శ్రీధర్ గారు అండ్ కోనా వెంకట్ గారు అండ్ గోపిమోహన్ గారి స్టోరీ చాలా పెద్ద హెల్ప్ అవుతుంది మూవీకి. చెప్తా. అండ్ శ్యామ్ కే నాయుడు గారు, ఆయన గురించి నేను కొంచెం ఎక్కువ చెప్తాను ఎందుకంటే ఇప్పుడే డబ్బింగ్ చెప్పొచ్చాను. మైండ్ బ్లోయింగ్ ఫ్రేమ్స్ పెట్టారు అసలు. బెస్ట్ టీఓపీ అని చెప్తాను నేను. అండ్ ఐఎమ్ ఇంప్రెస్డ్ వెరీ మచ్. ఎవ్రీ షాట్ కామన్ గర్ల్స్ మేమే చూసుకుంటాను. ఎవ్రీ షాట్ ఎవ్రీ క్లోజ్ ఎంత అందంగా ఒక హీరోయిన్ని చూపించగలరో, ఎంత అందంగా ఒక లొకేషన్ బాలయ్య గారిని చాలా బాగా చూపించారు. బాలకృష్ణ గారు రిక్వెస్ట్ ఏంటంటే ఆయన గురించి ఎక్కువ పొగడద్దు అని, అందుకనే అలా స్కిప్ అయ్యి ఇలా వచ్చాను. శ్యామ్ గారు చాలా థ్యాంక్స్. అండ్ శ్రీవాస్ గారు ఈ మూవీకి ఒక్కొక్కసారి డైరెక్టర్గా, ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్గా ఆయన స్ప్లిట్ పర్సనాలిటీస్ వస్తూ ఉంటాయి. అది ఎప్పుడు ఆయన ఏదన్న విషయం మాకే చాలాసార్లు అర్థం కాదు. అసలు కోతి మా మధ్యలో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాస్ గారు. ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ మూవీ ఇచ్చారు, అంతకంటే బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు అందులో. అండ్ ఇప్పటికే ఆల్రెడీ ఎడిటింగ్లో డబ్బింగ్లో చూసినప్పుడే నాకు చాలామంది కమెంట్స్ చెప్పారు చాలా బాగుంది, చాలా బాగా అందంగా కనిపించారు అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ బాలయ్య గారి గురించి చెప్పాలి ఇప్పుడు. వెరీ వెరీ నైస్ పర్సన్. అండ్ ఆయనకున్నంత మంచి మనసు మేబీ నాకు తెలిసి ఎవరికి ఉండదేమో. హీస్ ద బెస్ట్ అండ్ he's still like a kid, he has the pure heart and he's the best. I can't say anything than that. He's the best, he's the dictator. And thank you so much for Eros. Production values ఈ సినిమాకి ఇంత హైగా ఉండడానికి వాళ్ళు చేసిన ఒక ఇన్వెస్ట్మెంట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మూవీలో మీకు మొత్తం అంత రిచ్గా కనిపిస్తుంది ఆ సినిమా. అండ్ యాక్ట్ చేసిన వాళ్ళందరికీ నేను ఎవరినో కొంచెం మందిని వదిలేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. రెగ్యులర్ ప్రమోషనల్ ఫంక్షన్లో కాకుండా ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్లో జరుగుతుంది ఈ సినిమా. నేను 2 పాత్రలు చేయడం చాలా కష్టం కదా, ఎలా చేస్తున్నావు, డైరెక్షను ప్రొడక్షన్ అంటే చాలా కష్టం కదా అని చాలామంది చాలా సందర్భాలు అడిగారు. యాక్చువల్లీ నేను ఈ సినిమాకి ప్రొడక్షన్ కూడా చేయడానికి ధైర్యం చేయడానికి మొదటి కారణం బాలయ్య బాబు. అంటే కొన్ని పనులు మనకు ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయండి, అవి ఎందుకు అవుతున్నాయంటే మనకు తెలియదు, మన వెనకాల పవర్ ఉంటే అయిపోతూ ఉంటాయి. అలాంటి ఒక పవర్ నా వెనకాల ఉంది కాబట్టి సో ఎప్పుడు మన వల్లే అవుతున్నాయని కాబట్టి అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఆయన ఒక సింపుల్గా ఎందుకు నీకు అనవసరం కదా, వేరే వాళ్ళు చేస్తే సరిపోద్ది కదా అని ఒక మాట అంటే నేను ఈరోజు ఈ ప్రొడక్షన్ ఇదంతా చేసేవాడిని కాదు. ఆయన నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, బడ్జెట్ అది ఇదని ఎక్కడ డిస్కషన్స్ పెట్టకుండా ఒక కథని నమ్మి ఆ కథ పేపర్ మీద ఉన్న కథని స్క్రీన్ మీదకి తీసుకెళ్ళడానికి ఏమైతే చేయాలో అవన్నీ చేశాను. సో అది డెఫినెట్గా రేపు పొద్దున మీరు అందరూ కూడా చూస్తారు. ఇంకా ఇంచుమించు ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ కూడా నాతో పాటు ఏదో ఒక టైంలో ట్రావెల్ అయిన వాళ్ళే. సో అందువల్ల అందరూ ఫ్రెండ్లీగా వెళ్ళిపోయాము. ఇక్కడ ఎవరు కూడా నన్ను వేరేగా చూడలేదు. అందరు కోఆపరేషన్ ఉండటం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇలా చేయడానికి నాకు అవకాశం దొరికింది. అసలు ఏ డీలింగ్స్ విషయంలో కూడా అసలు ఎక్కడ ఏదో ఒక ఫ్రెండ్లీగా వెళ్ళిపోయింది. చాలామంది వచ్చి ఏంటి ఎంత కూల్గా ఉన్నావు ఎంత అంటే టెన్షన్ లేవండి ఫస్ట్ ఎవరికి. మాకు బాలయ్య బాబు సెట్లో కూడా ఎప్పుడు ఎంత జోవియల్గా ఉంటున్నారు ఏంటి అని అంటే నేను లాస్ట్ టైం ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పాను.
ఫస్ట్ ఒకే ఒక విషయం అండి, ఇందాక నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అదే మొత్తం దానికి మీనింగ్ వచ్చేస్తుంది. ఆయన పైకి వచ్చినప్పుడు ఝాన్సీ ఒక ప్రొడ్యూసర్ హోదాలో వెళ్ళి బొకే ఇమ్మంటే నేను వచ్చి బొకే ఇస్తుంటే మనలో మనకి ఇవన్నీ ఏంటి అని మాట అన్నారు ఆయన. అదొక్క డైలాగే మొత్తం చెప్పేస్తాను ఇంకా. అంటే అంత కలిసిపోయి ఇంక ఇదంతా మన ఫంక్షన్, మన ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ లాగా ఆయన ఫీల్ అవ్వడం వల్ల నేను ఇంత బాగా చేయగలిగాను. యాక్చువల్లీ ఈ సినిమాకి నాకు సపోర్ట్ చేసిన ఆల్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరి గురించి చెప్పాలంటే తెల్లారిపోతుందండి. ఎందుకంటే ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ అని అంటే 64 కళలు ఎవరెవరు ఉన్నారు అందరికీ గురించి నేను చెప్పడం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా ఇది అయిపోద్ది. సో ఇప్పుడు టైం కూడా చాలా ఎక్కువైంది. నేను ఎలాగో ఇంటర్వ్యూలు అవి ఉన్నాయి, అప్పుడు నేను అందరి గురించి నేను ప్రజెంట్గా చెప్పుకుంటాను. ఇప్పుడు చెప్తే మళ్ళీ అప్పుడు నాకు ఫ్రెష్నెస్ ఉండదు. సో ఫర్దర్గా నేను ఏదైనా పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టుకున్నప్పుడు అందరికీ నా గురించి, నేను ఎవరెవరి గురించి ఏం ఫీల్ అయినా అన్నీ చెప్తాను. సో బాలయ్య బాబు గురించి, అంజలి గురించి అయితే మాత్రం స్పెషల్గా ఇప్పుడు చెప్పుకుంటున్నాను. ఇలాంటి కోఆపరేషన్ ఉన్న ఆర్టిస్టులు దొరికితే ఎంత పెద్ద సినిమా అయినా సరే బాగా తీయచ్చు. నెక్స్ట్ శ్యామ్ కే నాయుడు గారి గురించి ఒక క్లారిటీగా చెప్పాలి. ఇప్పుడు ఇలా పొగట్టం అంటే ఊరికే పొగట్టం కాదండి, ఆయనలో ఉన్న ఒక రిచ్ ఐ ఒకటి ఉందండి ఆయనకి. అంటే చిన్న లొకేషన్కి వెళ్ళినా సార్ ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని ఆయన ప్రతి ఫ్రేమ్ విషయంలో ఆయన తీసుకున్న కేర్ అవ్వచ్చు. నేను బేసిక్గా ఒక కెమెరా డిపార్ట్మెంట్ నుంచి రావడం వల్ల ఆయనకి ఉన్న ఆ ఐడియాని నేను క్యాచ్ చేసి మేమిద్దరం కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయడం వల్ల మేమిద్దరం చాలా బాగుంది అని అనుకున్నది స్క్రీన్ మీద వెళ్ళడానికి జనరల్గా ప్రతి సినిమాకి ఉండే ఒక చిన్న హడ్డిల్స్ ఏమిటి అంటే ఒక బడ్జెట్టో లేదంటే ఒక ప్రొడ్యూసరో అబ్జెక్షన్ ఉంటుందండి. ఇక్కడ అది లేకపోతే మేము ఏదైతే ఫీల్ అయ్యామో అదంతా స్క్రీన్ మీద తీసుకెళ్ళగలిగాం. సో అది అందుకే ఈరోజు అంత రిచ్గా, అంత గ్రాండ్గా బాలయ్య బాబు ఇంతకుముందు సినిమాల కంటే కూడా మంచి గ్రాండ్గా తీయాలి అని ఒక కసితో చేసాం. రైటర్స్ కానీ, కెమెరామెన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కానీ, అంటే తమన్ ఆడియో గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, చాలా పెద్ద హిట్ అయింది. ఈరోజు ఈ ఫంక్షన్ పెట్టుకోవడానికి కారణం కూడా తమన్ చేసిన సక్సెస్ఫుల్ ఆడియోనే. దానికి మా లిరిక్ రైటర్స్ భాస్కర్ భట్లు కానీ, వరికొప్పల యాదగిరి కానీ, రామ్ జోగే శాస్త్రి గారు కానీ వీళ్ళందరూ చాలా బాగా రాశారు. రామ్ జోగే శాస్త్రి గారు పర్సనల్గా కథను బాగా అర్థం చేసుకుని ఆల్మోస్ట్ 4 సాంగ్స్ ఆయనే రాశారు. ఆ మిగతా 2 కూడా రాయడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ కుదరక రాయలేకపోయారు, అంతే. అంత ఇన్వాల్వ్ అయ్యారు ప్రాజెక్ట్లో. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా సింగర్స్ అందరూ కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఉన్న లిరిక్ వాల్యూస్ని ఎలివేట్ అవ్వడానికి ఉపయోగపడ్డారు. సో అన్ని రకాలుగాను నాకు కోఆపరేట్ చేసిన వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా చాలామంది గురించి ఏదో చెప్పాలని ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న ఇది టైం బాండ్లో చెప్పలేకపోతున్నాను. సో ఎవరినైనా మర్చిపోతే వాళ్ళు ఏం ఫీల్ అవ్వట్లేదు. మెయిన్గా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్ రావడానికి కూడా కుదరక ప్రొడక్షన్ టీం ప్రతి సినిమాకి 2 డిపార్ట్మెంట్లు వెన్నుముకగా ఉంటాయండి. ఒకటి డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. మిగతా వాళ్ళందరూ వస్తారు వెళ్ళిపోతారు, కానీ వీళ్ళిద్దరూ మాత్రం ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి ఆఫీస్ తీసిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ వెళ్ళే వరకు డే అండ్ నైట్ కష్టపడుతూనే ఉంటారు. అలాంటి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎప్పుడు అసలు వాళ్ళకి ఫ్యామిలీ ఉందా లేదా అన్నట్టు 24 hours మేము పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నాం, మేము అందరూ ఏదో ఒక మూలం పనిచేస్తూనే ఉంటారు. సో అలాగ వాళ్ళందరూ ఇక్కడ రాలేకపోయినందుకు కొంతమంది ఇక్కడికి రాలేకపోయారు షీట్లు అవి తీసుకోవడానికి కూడా. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అది చెప్పచ్చో లేదో కానీ హీరోకి కూడా చాలా అదృష్టం అండి. ఎందుకంటే అంత హార్ట్ఫుల్గా, అంటే బ్లడ్ పెట్టి ఏమి ఆశించకుండా. జనరల్గా మా చిన్నప్పుడు మేము చూసినప్పుడు ఫ్యాన్స్ అనగానే ఏదో చందాలు పోగు చేయడం ఇలాంటివి ఉండేదండి. అంటే వీళ్ళందరూ ఒక మాటలో చెప్పాలంటే అసలు వాళ్ళే సినిమాలు చేసే స్థాయిలో ఉన్నారు. అయినా కూడా ఆ సినిమా మీద ఉన్న వ్యామోహంతో, బాలయ్య బాబు మీద ఉన్న అభిమానంతో నిజంగా అమరావతి ఫంక్షన్ అంత గ్రాండ్గా జరిగిందంటే వీళ్ళందరూ సపోర్టేనండి. అంత దగ్గర ఒక వీడియో ఉంది, మేము చూస్తాం. మేము బస్సు లోపల కూర్చోవడానికి చాలా కష్టపడితే వీళ్ళు బస్సు ముందు ర్యాలీలో వాళ్ళు విండోస్ నుంచి బయటకు వచ్చి అన్ని గంటల పాటు వెనకాల వస్తున్న బస్సుని చూడటం, జనాలు వచ్చినప్పుడు దిగటం, మళ్ళీ అందులోకి వెళ్ళటం, క్రౌడ్. అసలు మాకు నేను అప్పుడు ఒక డైలాగు ఫేస్బుక్లో వీళ్ళని చూసి ఒక పోస్ట్ చేశానండి. అదేంటంటే రోడ్డు కనబడని ప్రయాణం రోడ్డు మీద చేస్తాం అంటే ఏంటో చూసాం ఇప్పుడు అని చెప్పాను. అంటే ఎక్కడ రోడ్డు కనిపించట్లేదు, ప్రయాణం వెళ్తుంది. అంటే అంతమంది జనాలు మొత్తం ఎక్కడ చూసినా క్రౌడ్ 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 క్రౌడ్. అలాంటి దగ్గర నేను బాలయ్య బాబుని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అంత క్రౌడ్లో మేమందరం లోపల ఉంటే ఇక్కడ వీళ్ళందరూ సాక్ష్యం కూడా ఉన్నారు. మొత్తం చూస్తే భయం వేసి అంత క్రౌడ్ ఉంటారు. మీరందరూ లోపల ఉండండి, ఒకసారి కిందకి వెళ్ళి వస్తాను అని అలా దిగిపోయేవారు. ఆయన వెళ్ళిపోవడమే, ఇంకా వెళ్ళిపోయి అందరితోటి దండలు వేయించుకుని వాళ్ళందరితో మాట్లాడి అమ్మయ్య అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ వస్తే మళ్ళీ దిగిపోయారు. అసలు ఏంటి బాబు ఈ పేషెన్స్ అంటే ఇంకా అసలు ఆయన చూసి మేమందరం కూడా చాలా నేర్చుకున్నాం అసలు ఆ రోజు. అంటే ఎందుకు ఇంతమంది ఆయన అంటపడుతున్నారు అంటే అదే రీజను. అంటే ఎలాంటి అసలు అలుపు లేకుండా అసలు అన్ని గంటల పాటు ప్రయాణంలో
మాకు మధ్యాహ్నం లంచ్ కూడా లేదు, లేట్ అయింది, అయినా ఆకలి అన్నీ అసలు ఆ ప్రయాణంలో చేసే ఇది అసలు ఆశ్చర్యపోయాను నేను. రకరకాల ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అక్కడ. మాకు రఘుబాబు గారు మేమందరం ఉంటే ఎవరో ఒక అతను లోపలికి వచ్చేస్తూ ఉంటే ఎవరు ఆపేస్తుంటే వాడెవడు వీడెవడు బాలయ్య బాబుకి ఎదురెవడని ఒక డైలాగ్ చెప్పాడు ఒకడు. ఆ డైలాగ్ని పట్టుకుని రఘుబాబు అయితే ఇంక పట్టుకుని ఇంకా ఆయన ఒక ఆర్టిస్ట్ అనేది కూడా మర్చిపోయి అందరం పడుకుంటే ఏదైనా డల్గా ఉండి వాడెవడు వీడెవడు బాలయ్య బాబుకి ఎదురెవడని చెప్తూ ఉండేవాడు. సో ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్తో వెళ్తూ అక్కడికి వెళ్ళి నా జన సముద్రాన్ని చూడటం కానీ అదంతా కూడా నిజంగా ఒక పవర్ నడిపించినట్టే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని పనులు జరిగినాయి. సో డెఫినెట్గా ఈ సినిమాని రేపు జనవరి 14th అందరూ చూసి ఇది ఒక పక్కా పండగ సినిమా అంటే ఇదేనండి. అంటే బాలయ్య బాబుకి పండగ సీజను చాలా పాజిటివ్గా ఉంటుందని అందరికీ ఉంది, అది డబల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమా తీసిన తర్వాత సినిమాలో ఉన్న గొప్పతనాల గురించి ఎక్కువగా చెప్పడం నాకు ఇష్టం ఉండదు, అది మీరు చెప్పాలి, నా చూసిన వాళ్ళు చెప్పాలి. రేపు జనవరి 14th ఫ్యాన్సే కాకుండా సినిమాకి ఒక డబ్బులు ఖర్చు పెట్టి సినిమాకి వెళ్ళిన ప్రతి వాడు నా డబ్బు నాకు గిట్టింది అని అనుకునేలాగా మాత్రం మా సినిమా ఉంటుంది, అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను. ఏరోస్ ఇంటర్నేషనల్ క్రియేషన్స్ అండ్ ఏరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్, వేదాస్పా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ డిక్టేటర్ చిత్రం ప్లాటినం డిస్క్ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయులకు, ముఖ్యంగా ప్రింటు మరియు ఎలక్ట్రానిక్ మీడియాకి, అలాగే చిత్రంలో నటించిన నా తోటి కళాకారులకు అందరికీ, అలాగే సాంకేతిక నిపుణులకు, అలాగే ఈ యొక్క ఫంక్షన్కి ఇవాళ జరుపుకోవడానికి ఎంతో అద్భుతమైన, అసలు ఈ ఫంక్షన్కి పెళ్లి కొడుకు మిస్సింగ్ తమన్, పెళ్లి కొడుకు మిస్సింగ్ అద్భుతంగా అందించిన తమన్ గారికి, అలాగే నా అభిమానులందరికీ పేరున అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఇక డిక్టేటర్ చిత్రం, డిక్టేటర్ అంటే ఒకటే నాకు తెలుసు, తానే అంత అనుకున్న వాడికి దేవుడు, తాను ఎంత అనుకున్న వాళ్ళకి నీ ఎంత, నువ్వే ఎంత అనుకునే వాళ్ళకి దేవుడు, నువ్వెంత అనుకున్న వాళ్ళకి నీ ఎంత, అదే డిక్టేటర్. చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. టైటిల్ అంటే ప్రతి టైటిల్కి బరువులు పెరిగిపోతున్నాయి, ప్రతి టైటిల్కి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్స్. అంటే ఒక సింహ తర్వాత ఒక లెజెండ్ అయిన తర్వాత లాయన్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డిక్టేటరు. కానీ ఈ చిత్రం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా, అంటే కథ విన్న దగ్గర నుంచి కథలో ఎన్నో తర్వాత మార్పులు జరుపుకుంటూ వచ్చాయి. నేను నా కాంట్రిబ్యూషన్ డైరెక్టర్ గారి సైడ్ నుంచి, ఎక్కువగా ఆయన సైడ్ నుంచే, అంటే ఆయన టీం ముఖ్యంగా అద్భుతంగా మంచి కథను అందించారు. క్యారెక్టరైజేషన్ నుంచి కూడా చాలా అద్భుతంగా, ఏ డైలాగులు చెప్పనవసరం లేదు, చాలా అద్భుతమైన డైలాగులు, కాయినింగ్ డైలాగ్స్ అన్నీ కూడా, అంటే అసందర్భంగా కాకుండా సందర్భానుచితంగా ఎంతో అద్భుతమైన డైలాగులు. వీటన్నిటికీ ముఖ్యంగా ఆయన టీంని, శ్రీవాస్ గారిని, అంటే అంత తానై ఒక నిర్మాతగా, ఒక దర్శకుడిగా కూడా చిత్రానికి రథసారథి, ఈ చిత్రాన్ని 2 భుజస్కంధాల మీద మోసి ముందుకు నడిపించిన మా శ్రీవాస్ గారికి ముఖ్యంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక వాళ్ళ టీం ఉంది, బ్రహ్మాండ టీం. తమన్ గారి గురించి చెప్పాలి. ముందు మన అడిగారు ఎవరో ఒక లైన్లో చెప్పండి తమన్ గారి గురించి అంటే, పెట్టగనం కొత్త కూడా గనం అన్నాను. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. అంటే నేను ఇంతకుముందు ఆయన జనరల్గా చిత్రాలు తర్వాత ఈ సినిమాకి ఆయన చేస్తున్నాడు అన్నాక విన్నాను 1-2 సినిమాలు, లేకపోతే నేను పెద్ద బయట ప్రపంచం గురించి ఎందుకంటే నేను బిజీగా ఉంటాను, ఇటు ఈ సినిమా షూటింగ్లని, అటు నా కాన్స్టిట్యువెన్సీ హిందూపురం, అలాగే హాస్పిటల్ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పనిలో. సో తర్వాత వినడం జరిగింది, చాలా డిఫరెంట్గా. ఎలాగైతే మన లెజెండ్ సినిమాలో పాటలు ఉన్నాయో అంత అద్భుతంగా, అంటే సన్నివేశాలు కూడా, పాటలు కూడా అలా కుదిరినాయి. నేను చెప్తుంటా కొన్ని సినిమాలు అన్నీ అలా కుదురుతాయని. అలాగే ఈ సినిమాలో కూడా అన్ని పాటలు, రకరకాల పాటలు, ఒకటేమో థీమ్ సాంగ్, హీరో క్యారెక్టరైజేషన్ సాంగ్, ఒకటేమో ఐటమ్ సాంగ్, ఒకటేమో ఫ్యామిలీ సాంగ్, ఒకటేమో మంచి ఐటమ్స్ మాస్ సాంగ్, ఒకటేమో మంచి క్లాస్ సాంగ్, ఇలా అన్ని సమపాళ్ళల్లో ఉగాది పచ్చళ్ళలో ఉన్న 5 రుచుల్లాగా ఎంతో అద్భుతంగా, అలాగే ఆ పాటలకు తగ్గట్టుగా సాహిత్యాన్ని, అలాగే అద్భుతంగా బాణీలు, ఆణిముత్యాల లాంటి బాణీలకి
మంచి అద్భుతమైన ఆణిముత్యాలు లాంటి పాటలకి మణిపుచ్చలు లాంటి బ్రహ్మాండమైన సంగీతాన్ని అందించారు తమన్ గారు. ఈ సందర్భంగా ఆయనకి నేను నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా చిన్న గారు ఉన్నారు ఇక్కడ, ఆయన ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ని అందిస్తున్నారు. మరి సినిమా అందించారు ఆయన. ఈ సినిమా సరే ఏమున్నా పిక్చర్ ఎంత మేము చేసినా కూడా ఇది ఏదో ఎంతో కొంత ఏమున్నా కూడా చిత్రం ఒక మ్యూజిక్, ముఖ్యంగా నేను 2 శాఖలు నమ్ముతాను ఇండస్ట్రీలో. నాకు చాలా ఇష్టమైన ఒకటేమో మ్యూజిక్, రెండోదేమో ఎడిటింగ్. గౌతమ్ రాజు గారు ఉన్నారు ఇక్కడ. ఏమున్నా కూడా మేము చేసిన తప్పుదానుల వల్ల కావచ్చు, ఒక షాట్ తీయడం కుదరకపోవచ్చు, లేకపోతే ఆ షాట్ అనుకుని ఉండకపోవచ్చు, వాటిని కూడా ఫిలప్ వాటిని కూడా సరి చేసే ప్రక్రియలు శాఖని 2 చలనచిత్రంగాను. ఒకటి మ్యూజిక్, రెండోదేమో ఎడిటింగ్. సో ఇటు మ్యూజిక్ రీ రికార్డింగ్ చిన్న గారి గురించి నేను చెప్పక్కర్లేదు. ఆయన మీద ఎటువంటి అనుమానం లేదు. మనం వెళ్ళి చూడడం కూడా జరిగింది. ఆయన ఒక రీలు ఆయన చేసింది చాలా అద్భుతంగా. ఇక అలాగే ఇక ఈ చిత్రానికి సాహిత్యాన్ని అందించారు భాస్కర భట్ల గారు, అలాగే రామ్ జోగేష్ శాస్త్రి గారు, అలాగే వరికుప్పల యాదగిరి గారు. ముగ్గురు కూడా అద్భుతంగా అన్ని లిరిక్స్ అన్నీ ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రం అంతా మోగిపోతుంది. అప్పుడే ఈ చిత్రం ఆడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి, ఎందుకంటే శకునం ఏంటంటే శుభ సూచకం ఒక అమరావతి రాజధానిలో ఈ యొక్క ఆడియోని విడుదల చేయడం, అటువంటి మంచి పేరు అమరావతి. అటువంటి అక్కడ చేయడం నుంచే అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. మొదటి నుంచి కూడా అన్ని అద్భుతంగా ఆయన చెప్పినట్టు షూటింగ్ కూడా ఎటువంటి ఎవరి అంటే ఒక అనుకోకుండా అసలు ఇంత తొందరగా షూటింగ్ అయిపోయింది ఏంట్రా అనిపించేలా చాలా ఎంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో షూటింగ్ జరగడం జరిగింది. అంత మంచి ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం, అంటే ప్రతి డిపార్ట్మెంట్ మేము ఆర్టిస్టులు ఎక్కువగా అటాచ్ అవుతాం ఒకళ్ళకి. ఎందుకంటే మా బంధుత్వాలు సినిమాల్లో ఇప్పుడు నాన్నగారు సూర్యకాంతం గారిని అత్త అని పిలిచేవారు ఎక్కడ కనిపించండి, గుండమ్మత్త. అలాగే రాజధాని గారు ఎక్కడ కనిపించినాయి మావ అని ప్రతి జానపద సినిమాలో ఆయన మావ వేషం వేసేవాడు ఆయన. అలా ఒక రకరకాల అలాగే నేను కూడా సుత్తి వీరభద్రరావు నేను కలిసినప్పుడు ఆయన ఉన్నప్పుడు మావయ్య గారు ఎలా ఉన్నారని అడిగేవాడిని. ఇలా ఒక్కొక్క రకాల. కాకపోతే ఈ సినిమా వచ్చేసరికి అందరం మొత్తం టెక్నీషియన్స్, నటీనటులే కాకుండా టెక్నీషియన్స్ అందరం కూడా, అంటే ఒక కెమెరా డిపార్ట్మెంట్ నుంచి, ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి, ఒక కార్ డ్రైవర్ వరకు కూడా ఎంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సినిమా చేయడం జరిగింది. అలాగే మంచి అద్భుతమైన లొకేషన్స్, పాటలు బాగున్నాయి. పాటలు తగ్గ జనరల్గా బల్గేరియాలో షూట్ చేసాం 2 పాటలు, ఒక ఫైటు. అలాగే అక్కడ స్విట్జర్లాండ్లో ఒక పాట షూట్ చేసాము. చాలా అద్భుతంగా అవి కూడా తోడై లొకేషన్స్ కూడా చూడడానికి. రేపు ఇప్పుడు మనం వింటున్నాం, అది పాక్షికమే, రేపు చూస్తాం. మీ ఇష్టమైన నటీనటులు వాళ్ళ డాన్సులు చూస్తారు అక్కడ. దానికి తోడు అక్కడ అవుట్డోర్ లొకేషన్స్ కూడా ఎంత అద్భుతంగా ఆహ్లాదకరంగా, ఎంత అందంగా అంటే మరి అంత అందంగా అంత మరి ఆ ఫ్రేమింగ్ అది పెట్టాలంటే మరి అక్కడ మన కెమెరామెన్ పనితనం చాలా అవసరం. అక్కడనే కాదు, సినిమాలో ఏ సన్నివేశమైనా సరే ఆ సన్నివేశానికి తగ్గట్టుగా లైట్ అండ్ షాడో చాలా అద్భుతంగా శ్యామ్ కే నాయుడు గారిని ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా అద్భుతంగా అన్ని సన్నివేశాలను మా గ్లామర్ సైడే కాదు, మా హావభావాలన్నిటి కూడా సన్నివేశాన్ని తగ్గట్టు రౌద్రం కావచ్చు, లేకపోతే విషాదం కావచ్చు, లేకపోతే హాస్యం కావచ్చు, అన్ని నవరసాలని అద్భుతంగా ఆయన కెమెరా ద్వారా క్యాప్చర్ చేసిన ఘనత మా శ్యామ్ గారితో. ఏదో అంటున్నారు అందరూ బాలకృష్ణ చాలా డిఫరెంట్గా కనపడుతున్నాడు అయినా ఈ సినిమాలో చాలా కుర్రాళ్ళలాగాని. నేను ఒకటే అంటాను, పాత్రల అదృష్టం అనే రకరకాల పాత్రలు చేసే అవకాశం నాకు రావడం అనేది, అటు పౌరాణిక ఇందాక చూపించే శ్రీరామరాజ్యం కానివ్వండి, ఇది కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు చేసిన జానపద పౌరాణికాలు కానివ్వండి, సోషల్ ఫ్యాంటసీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదైనా నాకు ఎప్పుడు నా సినిమానే పోటీ. నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించను, వేరే పోటీ గురించి నేను ఇంకెవరైనా పోటీ ఉంటే నాకు ఇక ముందు ఇక అప్పటిదాకా నేను నటిస్తూనే ఉంటాను. ఇంకా తనతో కూడా ఇంకా నటిస్తూ ఉంటాను. ఏదన్నా నా అబ్బాయి నా మనవడే, ఇక నాకు ఎవరు లేరు పోటీ. అది మాత్రం 100కి 100 పాయలు ఖాయం. ఏమున్నా మంచి చిత్రాలు ఎప్పుడు అందించే మా నిర్మాతలకు వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా మీద నమ్మకంతో. అలాగే దర్శకులు వాళ్ళు కొత్త రకాల కథలతో మారుతున్న అసలు అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటే అనిపిస్తుంది, అంటే నాన్నగారి జీవితం నుంచి కొన్ని నేర్చుకుంటూ ఉంటాం మేము. అంటే ఆయన అప్పుడు ఒక పిచ్చి పుల్లయ్య లేకపోతే ఒక తోడుదొంగల సినిమాలు తీసినప్పుడు అవి మనకంటే చాలా ఫార్వర్డ్ థింకింగ్ సబ్జెక్ట్స్ అవి. అప్పటికి ప్రేక్షకులు అంత సిద్ధంగా అలా వాటికి. సో
అప్పుడు ఆయన తీసి అప్పుడు ఎంత సినిమాకి 2 లక్షలు అంటే 2 సినిమాలు కలిపి 4 లక్షలు నష్టం. లాభం లేదు, మనం ఏంటో మన విశ్వరూపాన్ని చూపించాలని ఒక చేత కత్తి ఒక చేత గుత్తులు పట్టుకుని జై సినిమా ఇక మొదలుపెట్టారు ఆయన సక్సెస్ ఒక నిర్మాతగా. అలాగే ఇప్పుడు ఏమున్నా నిర్మాతలు వాళ్ళ నమ్మకం అది చాలా అవసరం. అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం చాలా ముందు ఆలోచించేస్తున్నాము నేనని. సరే అప్పుడప్పుడు మనం గిల్లుకుంటాం, ఒక నటుడికి ఎలా మనం గిల్లుకుంటాం, ఎందుకంటే నటన అనేది ఊరికే అరవడం లేకపోతే ఏడవడం లేకపోతే ఒక నవ్వు విసరడం కాదు. నటనది ఒక పరకాయ ప్రవేశం, ఇంకొక ఆత్మలోకి మనం పరకాయ ప్రవేశం చేస్తున్నాం. ఆ పరకాయ ప్రవేశం చేసే ఆత్మ యొక్క మనకి అనుభవాలు మనకు తెలియదు. అందుకే అప్పుడప్పుడు మనం గిల్లుకోవాలంటే మనల్ని, మనం నటులు, మనం ఆ పాత్ర కాదని. సో అలాగే సో ఈ చిత్రంలో ముఖ్యంగా అందరూ సుమన్ గారు ఉన్నారు ఇక్కడ. మా మొదటి కాంబినేషను చాలా అద్భుతంగా హుందాగా పాత్రకు తగ్గట్టుగా ఆయన ఆకారమే చాలా హుందాగా ఉంటారు ఆయన. దానికి తోడు సినిమాలో ఒక బాలకృష్ణ అన్నంటే అద్భుతంగా, అంటే అన్నీ కలిసి ఇప్పుడు నటినట్లు అందరూ కూడా కలవాలి. అందుకని నేను చెప్తుంటాను, ఎప్పుడైనా ఒక చిత్రంలో ఒక చిన్న మిస్కాస్టింగ్ చాలు, ఒక సినిమా పోవడానికి ఒక మిస్కాస్టింగ్ చాలు. అన్నీ కుదరచ్చు, మిగతా అంత క్యాస్టింగ్ కుదరచ్చు, కానీ ఒక్కటి చాలు సినిమా పోవడానికి. అలా ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా అంత అద్భుతంగా అంత రిచ్ అంటే బ్యాక్గ్రౌండే అది మంచి బాగా డబ్బున్న కుటుంబం, జరిగే వ్యాపారం గొడవ ఇదంతా మిగతా అంతా సినిమాలు చూస్తారు. దాని తర్వాత దానికి తోడు మరి అందులో ఇగో అల్లరి పిల్ల ఏమో ఉంది ఇక్కడ, భార్గవి అంతా కూడా చాలా అద్భుతంగా అందరం కలిసి రఘుబాబు గారు, అశోక్ కుమార్ గారు అంతా కూడా చాలా మంచి వాతావరణంలో ఈ షూటింగ్ జరగడం జరిగింది. ఇక చలపతి బాబాయ్ ఇక ఆయన గురించి చెప్పక్కర్లా, ఆయన నేను లేని సినిమా అంటూ ఉండదు అనుకుంటా. అప్పుడు రామారావు నువ్వు లేని సినిమా రామారావు లేదు. సరే ఇలా అందరం చాలా బాగా పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి అద్భుతంగా. మేము కూడా డాన్స్ చేయడానికి ఎంతో ఐటమ్ సాంగ్ ఒకటి ముఖ్యంగా. దాని తర్వాత రతి గారి క్యారెక్టర్, రతి అగ్నిగోత్రి గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా. మేము ఎన్నో రకరకాల పేర్లు అనుకున్నాం, కానీ ఎందుకు తట్టిందో కానీ ఆయనకే తట్టింది అది. కానీ అడగానే మాత్రం చాలా బాగుంటుందండి, ఆవిడ తెలిసిన ఆవిడే చాలా బాగుంటుందండి. వెంటనే చాలా అద్భుతంగా చూస్తారు రేపు సినిమాలో ఆవిడ పాత్ర కూడా. అన్నీ చూపించేస్తే అన్నిటి గురించి చెప్పించానా చెప్పరా చెప్పే నీ గురించి చెప్పలేదని అంతే మంచి నేను చెప్తేనా చిలక పలుకు చెప్పినట్టు. ఇప్పుడు మా అంజలి ఇక్కడ అంటే ఏదో ఉంది, ఏదే మేకపోరు తనమన మేకపిల్ల, ఏదో పారబోతు తనమన పంది పిల్ల, ఎల్ల పనులను చెరుపంగా పిల్లి పిల్ల, అందమన అరవ పిల్ల, అల్లరి పిల్ల ఈ అంజలి పిల్ల అని అప్పుడే అనుకున్నాం. అది అరవ పిల్ల మీద ఉంది ఈ బజ్జం, మరి తను ఏమనుకుంటుంది, అందమైన అరవ పిల్ల కాదు, అచ్చమైన పదారణాల తెలుగు అల్లరి పిల్ల కోతి అంజలి. సరే ఏదైనా ఇద్దరం కలుసుకున్నప్పుడే అనుకున్నాం మేము అన్నాం శ్రీవాస్ గారికి ఒక వార్నింగ్ ఇచ్చాం, ఏమైనా ఇద్దరం కలిసి చేస్తున్నాం, మరి ఇద్దరిని మీరు రింగ్ మాస్టర్, మీరు ఇద్దరిని కంట్రోల్ చేయాలి, మీరు ఎలా చేస్తారని. నువ్వన్నావు నేనన్నాను కాదు నువ్వన్నట్టు గుర్తున్నాను. నువ్వు నేనన్నా ఉందిలే, ఇద్దరం అల్లరి గురించే కదా మాట్లాడింది. సరే అలా ఎట్లా కంట్రోల్ చేస్తారు ఏమో ఇద్దరు అనుకున్నాం. అలాగే అసలు కానీ మామూలుగా ఉన్న క్యారెక్టర్ అనగానే దాంట్లో వెంటనే పరకాయ ప్రవేశం చేసి ఎంతో అద్భుతంగా నేను చెప్పాను. అలాంటి మేటి నటులు ఎంతోమంది ఉన్నారు, ఇవాళ ఉన్నారు తరత కూడా, కానీ మనకి కరువు అయ్యారు. మన ఒక తెలుగు అమ్మాయి చాలా అద్భుతంగా చాలా గర్వంగా ఉంది వాళ్ళ ఆవిడతో యాక్ట్ చేయడం నాకు, ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయి అయి ఉంటాం తను. అండ్ తెలుగు అమ్మాయినే కాదు ఇన్వాల్వ్మెంట్ పాత్రలో తన ఇన్వాల్వ్మెంట్ చెప్పగానే ఎంతో గ్రాస్పింగ్. ఏది చెప్పాము మనం, డైరెక్టర్ గారు చెప్తారు, ఒక ఆర్టిస్ట్గా నేను అప్పుడప్పుడు ఫీల్ అయ్యి చెప్తాను, ఇట్లా చేస్తే లాస్ట్ అక్కడ ఫైట్ తర్వాత అది చెప్పకూడదు కంత మళ్ళీ. సరే చాలా అద్భుతంగా నటించింది ఆవిడ పాత్రలో. ఇట్స్ మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా ఎన్నెన్నో ఇటువంటి ఆర్టిస్టులు ఉంటే డెఫినెట్గా అద్భుతాలు సృష్టించవచ్చు. అలాగే మా సోనాల్ చౌహాన్ ఆవిడ తన లెజెండ్లో చేసింది, ఆవిడ అందచందాలు, అలాగే డిఫరెంట్ పాత్ర, ఇప్పుడు చేయని పాత్ర, మంచి అల్లరి పిల్లగా కూడా చాలా బాగా చాలా అన్నీ సినిమాకి అన్నీ కుదిరిని. దాంతోపాటు ఇక అందరి యొక్క శ్రమ ఫలితంగానే వాళ్ళ ముఖ్యంగా ఈ ఖర్చు విషయం గురించి ఏమీ వెనకాడకుండా ఒక అవుట్డోర్ తీసాం బెల్జియంలో, దానికి మ్యాచింగ్ ఎక్కడ తీయాలని ఎక్కడని తీసేసి హైదరాబాద్లో ఎక్కడైనా, అటువంటిది అక్కడికి అది కర్నాల్ హర్యానా రాష్ట్రంలో కర్నాల్ అని అక్కడికి వెళ్ళి అక్కడ ఒక హోటల్లో మంచి స్టార్ హోటల్లో షూట్ చేయడం జరిగింది. అలాగే మిగతా అంతా ఢిల్లీలో సన్నివేశాలన్నీ కూడా అక్కడ బల్గేరియాలో అయితేనేమి లేకపోతే స్విట్జర్లాండ్లో చాలా అద్భుతంగా. సో అన్నీ బాగా కుదిరిన ఈ సినిమా. సో రేపు మంచి ఉగాదికి
రేపు సంక్రాంతికి మంచి కానుక, అదే సంక్రాంతి పండుగకి మంచి కానుక, అందరూ సకుటుంబ సపరివార సమేతంగా అందరూ చూసి మళ్ళీ చూసే చిత్రం డిక్టేటర్. జనరల్గా నా టైటిల్స్ చాలా విచిత్రంగా ఉంటాయి, లెజెండ్, డిక్టేటర్లు. కొంతమందికి అర్థం కాకపోవచ్చు జనరల్గా భీమ్ అఫీషియల్స్ అట్లా డిక్టేటర్, కానీ ఆ శబ్దంలో పవర్ అంటాం, ఒక ఓంకారం ఉంటుంది దాంట్లో శక్తి, అంతే. అలాంటిదే ఒక లెజెండ్ సింహ, ఒక లెజెండ్, మళ్ళీ ఇప్పుడు డిక్టేటర్. సో పలకడానికి కూడా మంచి బరువుగా ఉంది, అరవడానికి మంచి సింహం గర్జనలాగా ఉంది ఈ టైటిల్ డిక్టేటరు. మరొకసారి ఈ ఆడియోని ఇంత ఘన విజయం చేసినందుకు ప్రేక్షకులందరూ కూడా నాకు అభినందనలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఒక చెవి ఉండాలి, ఒక చెవి ఒక డైలాగ్ వినడానికైనా లేకపోతే ఒక మ్యూజిక్ వినడానికైనా దాన్ని మెచ్చుకోవడానికి. అది స్పెషల్. ఆ సినిమాలకు వచ్చేసరికి ప్రతి ఒక వృద్ధుడు నుంచి, నా అభిమానుల నుంచి, పిల్లల నుంచి, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి, పురిట్లో ఉన్న బిడ్డ నుంచి కూడా డైలాగులు చెప్పగలుగుతున్నాను, ఆ పాటలు పాడగలుగుతున్నానంటే నిజంగా అదంతా మా సంగీత దర్శకులు, మా రచయితలు, అలాగే ముఖ్యంగా మా కోన వెంకట గారికి, అలాగే మా గోపి గారికి, అలాగే శ్రీధర్ సీపాన గారికి, రత్నం గారు మంచి 12 డైలాగులు బ్రహ్మాండంగా. ఇది పబ్లిసిటీ డైలాగ్ ఏంటది? నువ్వేం చేసినా పబ్లిసిటీ, నువ్వు పబ్లిసిటీ కోసం చేస్తావు, నేనేం చేసినా పబ్లిసిటీ. వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ చూస్తారు. అన్నీ కలగలిపి సినిమాలో సంగీతం, సాహిత్యం, అటు డైలాగులు, ఇటు నటన, అన్నీ మొత్తం హాస్యం, విషాదం, అన్నీ మొత్తం సకుటుంబ సపరివారం ఇందాక చెప్పాను, అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది. సో ఇంత బ్రహ్మాండమైన మెయిన్గా ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన మా తమ్మన్న గారికి, ఎందుకంటే ఆయనే ఈ మెయిన్కి ఫంక్షన్ జరుగుతుంది మ్యూజిక్ పరంగా, ఆయనకి నా అభినందన తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా ఆడియో ఫంక్షన్ ఎంత ఘన విజయం కావడానికి ముందుగా నా అనంతపురం జగన్, అతనికి ఒకరి వల్ల కాదు, మొత్తం అతని సైన్యానికి అంతా, నా సైన్యం అతనికి ఎంత ఉంది సైన్యం, వాళ్ళందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి, వాళ్ళందరూ కూడా నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా స్పాన్సర్స్ మా రిలయన్స్ డెవలపర్స్, అటు రాజేష్ గారు ఉన్నారు, గాంధీ గారు, వాళ్ళ నాన్నగారు పూర్ణచంద్ర గారు, రాజేష్ గారి నాన్నగారు, వాళ్ళకి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మినర్స్ విజయలక్ష్మి గారు, ఆవిడ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కౌశల్య, మొత్తం సంగీత ఫ్రెటర్నిటీ నుంచి నువ్వు ఒక్కదానివే వాళ్ళ రిప్రజెంటేషన్ ఆధార కొట్టించావు, మొత్తం అందరు లేని లోటు తీర్చావు కౌశల్య, ఆవిడకి కూడా నా అభినందనలు తెలియజేసుకోండి. అందరూ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ముందు రాబోతున్న ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు బాలయ్య బాబు గారు ఎవరెవరో రాసిన డైలాగులు చెప్పడం, మీరందరూ తప్పట్లు కొట్టడం ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది. ఇప్పటి నుంచో కోరుకుంటున్నాను, బాలయ్య బాబు గారి డైలాగు బాలయ్య బాబు గారి కంటే ముందు నేనే చెప్తాను. అది ఎక్కడి నుంచి వచ్చిన డైలాగు ఏంటో ఆయనకి నాకు ఇద్దరికే తెలుసు. నవగ్రహాల సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షిగా, సప్త సముద్రాల సాక్షిగా, 6 ఋతువుల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, 4 దిక్కుల సాక్షిగా, 3 పూటల సాక్షిగా, నన్ను కన్న నా తల్లిదండ్రుల సాక్షిగా, నేను నమ్మిన నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా, నేను బతుకున్నంత వరకు తెలుగు జాతికి, తెలుగు వాడికి అన్యాయం జరగను. థ్యాంక్ యూ. ఈ డైలాగు బాలయ్యబాబు గారికి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఆ డైలాగ్ ఎక్కడిది ఏంటి అని ఇప్పుడప్పుడే ఎప్పుడోకప్పుడు ఆయనే చెప్తారు. ఐ బి వెయిటింగ్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్.